ఓడా ఈ చాప్టర్లో స్ట్రాంగెస్ట్ మరీని రివీల్ చేశాడు. తనని చూసి 3 ఫ్యూచర్ యాంకర్స్ పారిపోతున్నారు. ఆ మనిషి ఎవరంటే లూఫీ గ్రాండ్ ఫాదర్ మంకీ డిక్ గారు. ఇక చాప్టర్లో చూసుకుంటే డ్రాగన్ మళ్ళీ మనల్ని డిసప్పాయింట్ చేశాడు. అయితే డ్రాగన్ గురించి మాట్లాడుకునే ముందు మిగతావి డిస్కస్ చేసుకుందాం. పైరట్స్ అందరూ గాడ్ వ్యాలీలోకి వచ్చి వాళ్ళ గేమ్స్ రూన్ చేస్తారు. దాంతో సెలెస్టియల్ డ్రాగన్స్ ఈడియట్స్ కి కోపంతో బ్రెయిన్స్ బ్లాస్ట్ అయిపోతాయి. ఎందుకంటే గేమ్స్ లో ప్రైజెస్ ని కలెక్ట్ చేసుకోలేకపోతున్నారని, వాళ్ళ బేస్ ని లాస్ అయిపోయాయని, అలాగే వాళ్ళ స్లేవ్స్ ని కూడా పోగొట్టుకున్నారు. దానికి నేవీనే రీజన్ అని ఒక మెరూన్ మీద యాంగ్రీ అయ్యి గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ కి అతనే రెస్పాన్సిబిలిటీ అని మొత్తం బ్లేమ్ ని తన మీదే వేస్తారు. వాళ్ళని సేఫ్టీ ప్లేస్ కి తీసుకొచ్చేసరికి తన జిప్పు దొబ్బినట్టు ఉంది. బట్ షెకీ కోసం పైరట్స్ అందరూ ఈ ఐలాండ్కి వచ్చి అటాక్ చేయడం వల్ల అక్కడ ఉన్న పీపుల్స్, స్లేవ్స్ కి ఇలా అందరికీ కూడా ఇక్కడ నుంచి బయటపడవచ్చు అని ఒక హోప్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మొత్తం ఆపోజిట్ లో జరుగుతుంది కదా. పైరట్స్ ఐలాండ్ ని రేట్ చేస్తున్నారని సిటిజన్స్ భయపడాలి. ఇక పైరట్స్ నుంచి వాళ్ళని సేవ్ చేయడానికి మొరిన్స్ అండ్ సెలెస్టియల్ డ్రాగన్స్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఆపోజిట్ లో జరుగుతుంది. బట్ ఇప్పుడే వరల్డ్ గవర్నమెంట్ యొక్క ట్రూత్ ని రివీల్ చేస్తుంది. మైన్మార్ ఫ్యామిలీలోని కొంతమంది హోల్ నైట్స్ పైరట్స్ వచ్చారని డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఈ సిచ్యువేషన్ ని యూజ్ చేసుకుని ఎస్కేప్ అవడానికి ట్రై చేసిన ఇన్నోసెంట్ పీపుల్స్ ని కిల్ చేస్తారు. అయితే కరెంట్ సిచ్యువేషన్ లో రాజర్ పైరట్స్ నార్త్ వెస్ట్ నుంచి, రాక్స్ పైరట్స్ సౌత్ ఈస్ట్ నుంచి ఈ గాడ్ వ్యాలీకి వస్తున్నారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఈస్టర్న్ పోర్షన్ నుంచి సెలెస్టియల్ డ్రాగన్స్ ఈ ఐలాండ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళ గోల్ వచ్చి గేమ్ లోని ప్రైజెస్. బట్ చాలా మంది పైరట్స్ షేకీని సేవ్ చేయడం కోసం వచ్చారు. ఎవరైతే ఇప్పుడు తనని సేవ్ చేస్తారో వాళ్ళకి పడిపోతుందని ఒక రోబోట్ లాగా ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ టాపిక్ రోబోట్ గురించి కాబట్టి ఒకసారి కెప్టెన్ జాన్ ప్యానల్ ని చూడండి. ఇక్కడ తన హ్యాండ్ వచ్చి సేమ్ కిడ్డీకు ఉంటే మెటల్ ఆర్మ్ లాగా కనిపిస్తుంది. మేబీ తన డెవిల్ ఫ్రూట్ వచ్చి కిడ్డీ యొక్క డెవిల్ ఫ్రూట్ ఉంటుందని వాడా హింట్ ఇస్తున్నాడు. అలాగే తన రియల్ లైఫ్ లోనే నేను కూడా కెప్టెన్ జాన్ కిడ్ అంటే కిడ్డీకి తనకి ఏమైనా రిలేషన్షిప్ ఉందేమో. ఇంకో పక్క పైరట్స్ లో ఎవరు కూడా షేకీ దగ్గరికి రీచ్ అవ్వలేదు. బికాస్ షేకీ దగ్గరికి ఫస్ట్ వెళ్ళి తనని సేవ్ చేయడానికి ఒకరినొకరు పుష్ చేసుకుంటూ టైం ని వేస్ట్ చేసుకుంటున్నారు. అప్పుడే రాజర్ పైరట్స్ ఎంట్రీ ఇస్తారు. అలాగే రాక్స్ పైరట్స్ కూడా వస్తారు. అయితే రాజర్ వచ్చి రైలీని షేకీని సేవ్ చేయాలని వైట్ బేర్ తో ఫైట్ చేస్తూ నా హ్యాండ్స్ ఫుల్ అయిపోయాయి, నేను షేకీని సేవ్ చేయలేను, షేకీని సేవ్ చేసే పనిని నీకు వదిలేస్తున్నా అని చెప్తాడు. ఇక వైట్ బేర్ రాజర్ వచ్చి కాంకర్ సాకిని యూజ్ చేసి స్వాచ్ తో ఫైట్ చేసుకుంటూ ఉంటారు. దాని వల్ల బ్లాస్ట్ అయ్యి పైరట్స్ అందరిని బ్యాక్ కి నెట్టేస్తుంది. అయితే రైలీ ఒకడే షేకీని సేవ్ చేయడానికి అక్కడ నుంచి జంప్ చేసి తన కోసం రన్ చేస్తాడు. అయితే అక్కడ షేకీ సిచ్యువేషన్ వచ్చి చాలా వరస్ట్ గా ఉంటుంది. తనని అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి మొరిన్స్ వస్తే తన హ్యాండ్స్ ని కట్టేసి ఉన్న మొరిన్స్ తో ఫైట్ చేసి సర్వైవ్ అవుతుంది. ఒకవేళ తనని అక్కడ నుంచి తీసుకెళ్తే వాళ్ళు తనని మళ్ళీ ఫైండ్ అవుట్ చేయలేరు. కానీ సడన్ గా సెయింట్ సమ్మనర్ అక్కడికి వస్తారు. తన వన్ పీస్ లోనే మోస్ట్ డిస్కస్టింగ్ క్యారెక్టర్ ఒక కట్టేసిన ఉమెన్ వచ్చి ఇంతమంది మొరిన్స్ ని డిఫీట్ చేసిందా, ఇలాంటిది తన లైఫ్ లో చూడలేదని తను అవమానంగా ఫీల్ అయ్యి నీకు నీ వర్త్ ఏంటో తెలుసు కానీ నీకు ఒక్కరూ కూడా అందం లేదు అది తెలుసా అని చెంప మీద ఒకటి పీకుతాడు. బట్ షేకీ వీకేం కాదు, సమ్నర్ ని కిక్ చేస్తుంది. బట్ సమ్నర్ తన లెగ్ ని పట్టుకుని తన వెపన్ తో షేకీ లెగ్ మీద అటాక్ చేస్తాడు. ఇక్కడ షేకీ లెగ్ ని చూసుకుంటే బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇక సమ్నర్ యాంగ్రీ అయ్యి నిన్ను సేవ్ చేయడం కోసం పైరట్స్ అందరూ వచ్చారు, నీ వల్ల టోర్నమెంట్ ఆగిపోయిందని బ్లేమ్ వేసి ఈ కేయాస్ లో తనని కీల్ చేయాలని డెసిషన్ ని తీసుకుంటాడు. ఇప్పుడు చేయడం వల్ల తను యాక్సిడెంటల్ గా చనిపోయిందని కవరప్ చేస్తాడు. చూస్తుంటే గార్లింగ్ అండ్ సమ్నర్ మధ్య ఏదో జరిగినట్టు ఉంది. ఒకవేళ సర్వైవ్ అయినా గార్లింగ్ విన్ అయ్యి తనని సొంతం చేసుకుంటాడు. దాంతో తనకి షేకీ స్లేవ్ కాదని మగధీరా మూవీలో రణదేవ్ బిల్లలాగా నాకు దక్కంది ఎవరికో కూడా దక్కకూడదని ఈ డెసిషన్ ని తీసుకున్నాడు. ఇక తనని సేవ్ చేయడానికి వచ్చిన పైరట్స్ అందరూ ఇక్కడ నీ డెడ్ బాడీని చూసి వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతారు. వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపు నిన్ను కిల్ చేస్తా, అది వాళ్ళు చూసి ఎలా రిక్ట్ అవుతారో చూడాలని ఉందని చెప్తాడు. ఇక సమ్నర్ తన వెపన్ ని స్వింగ్ చేస్తూ ఇదేం ఫెయిరీ టేల్ కాదు, నిన్ను సేవ్ చేయడానికి ఎవరూ రారు, 5 అటాక్స్ తో నేను కిల్ చేస్తా, దాంతో పెయిన్ ని తట్టుకోలేక చనిపోతుందని చెప్తాడు. కానీ షేకీ మీద వేటు పడే ముందే నేను నిన్ను స్ట్రైట్ గా నరకానికి పంపిస్తానని ఒక వాయిస్ వినిపిస్తుంది. అప్పుడే రైలీ తన మీద అటాక్ చేస్తే ఒక సింగిల్ షాట్ కి సాలార్ మూవీలో లాగా వాళ్ళ నుంచి బయటికి దూసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే షేకీ లెటర్ లో వచ్చి నన్ను సొంతం చేసుకొని రాసింది కదా, ఆ మూమెంట్ ని ఇద్దరు గుర్తు చేసుకుంటారు. ఇక రైలీ తన హ్యాండ్ ని ఆఫర్ చేసి లేట్ గా వచ్చినందుకు సారీ, నేను నీ కోసమే వచ్చానని చెప్తే షేకీ తనని హక్ చేసుకొని నా కోసం రావడానికి ఇంత టైం పట్టిందని చెప్తే ఇద్దరు హక్ చేసుకుని ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉండడం చూసుకోవచ్చు. అయితే అది రాజా అండ్ గబాన్ చూసి కార్నర్ లో జెలస్ తో ఏడుస్తూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు సేవ్ చేసి పెట్టుకోనని చెప్తాడు. ఇక రాజా పైరట్స్ తో ఫైనల్లీ షేకీని సేవ్ చేసాం, ఐలాండ్ లోనే ట్రెజర్ ని లూట్ చేసుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తాడు. అంటే వీళ్ళు మెయిన్ గా ఇక్కడికి వచ్చింది టోర్నమెంట్ లో షేకీని సేవ్ చేయడానికని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కానీ షేకీ బార్ లో రాజర్ రాక్స్ ని మీట్ అయ్యాడు. అంటే ఓడా కొన్ని చాప్టర్ లో రాక్స్ వర్సెస్ రాజర్ ఫైట్ ని రివీల్ చేయబోతున్నాడని హింట్ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇదంతా నేవీ ప్లాన్ అని మనకు తెలుసు. బట్ సెంగోకు రాక్స్ ని డిఫీట్ చేయడానికి గార్ప్ అండ్ రాక్స్ టీమ్ అప్ అయ్యారని చెప్పాడు. అయితే నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ రాక్స్ వైఫ్ అయిన ఏరీస్ ని తన ముందర మర్డర్ చేస్తారు. అప్పుడు తన ఎమోషన్స్ అన్ని ఆల్ ఓవర్ ది ప్లేస్ లో ఉంటాయి. ఇది ఈమోకి పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అవుతుంది. అప్పుడే ఈమో గున్కోని కంట్రోల్లోకి తీసుకొని ఎల్బాలో ఎలా అయితే జైన్స్ మీద డోమి రివర్స్ ని
యూజ్ చేసి డెవిల్ లాగా చేంజ్ చేసిందో సేమ్ రాక్స్ కూడా జేమ్స్ లాగా డెవిల్ లాగా మార్చేస్తాడు. ఇప్పుడు ఈమె మైండ్ లో ఏముందంటే సీస్ లో చాలా ఇయర్స్ నుంచి సింహాసనంలో ఉన్న పైరస్ ని రిమూవ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ఛాన్స్ అనుకుంటుంది. సో ఈమె ఫ్యూచర్స్ లో డారియా అండ్ బ్రాగితో చేసినట్టు డెవిల్ రాక్స్ ని ఐలాండ్ మీదకి వదిలేస్తాడు. దాంతో ఆ మాస్టర్స్ ని డిఫీట్ చేయడానికి గార్ప్ అండ్ రాజా టిమప్ అవుతారు అనిపిస్తుంది. అయితే గార్ప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు డ్రాగన్ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు? వెల్, ఒకసారి చాప్టర్ స్టార్టింగ్ లోకి వెళ్తే డ్రాగన్ శామ్రాక్ అండ్ శాంక్స్ ని తీసుకొని ఐలాండ్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నాడు. ఇక ఐలాండ్ నుంచి వెళ్ళిపోవడానికి మెరీన్ షిప్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తున్నాడు. బట్ ఒకటి కూడా కనపడదు. బట్ సడన్ గా ఒక హోలీని డ్రాగన్ ని చూసి తను ఒక నార్మల్ మొరిన్ అని ఇక ఏం ఆలోచించకుండా కోమా ఎలా అయితే నోటితో లేజర్ బీమ్ ని ఫైర్ చేస్తాడు, సేమ్ అలాగే తను కూడా స్ట్రైట్ గా ఒక లేజర్ బీమ్ తో డ్రాగన్ మీదకి ఫైర్ చేస్తాడు. తను ఇక్కడ ఎవరిని షూట్ చేస్తుందో తనకే తెలియదు. నువ్వు లేజర్ బీమ్ తో షూట్ చేసింది ఎవరినో తెలుసా? గార్ప్సన్ మంకీ డ్రాగన్ ని. ఇక డ్రాగన్ పెయిన్ తో గట్టిగా అరుస్తాడు. అప్పుడే తన చేతిలో నుంచి శామ్రాక్ అండ్ షాంక్స్ గ్రౌండ్ మీద పడిపోతారు. ఇక్కడ తన పేరు వచ్చి మ్యాపీ. అయితే గార్లింగస్ ని ఫైండ్ అవుట్ చేయమని తనకి ఎవరో ఆర్డర్ ఇచ్చారని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. డ్రాగన్ తో కంపేర్ చేస్తే తను చాలా హైట్ ఉంది. ఎందుకంటే తనలో ఓనీ బ్లడ్ ఉంది. తను వానార్క్ లో ఇంట్రడ్యూస్ చేసిన బ్లాక్ మరియాలో ఉంది. ఇక గ్రౌండ్ మీద ఉన్న శామ్రాక్ ని తీసుకుని గార్లింగ్ కి కిడ్స్ ఉన్నారని సర్ప్రైజ్ అయిపోతుంది. అలాగే ఒక మెరిట్ కిడ్స్ ని ఎందుకు కిడ్నాప్ చేశాడని అంటుంది. అంటే డ్రాగన్ ఫాదర్ గార్ప్ అని తనకు కూడా ఐడియా లేదు. ఇది కూడా లాజిక్ గానే ఉంది. అప్పట్లో హోలీ నైట్స్ ఆర్గనైజేషన్ వచ్చి మొరిజ్వాలో ఉండేది. అలాగే గార్ప్ కూడా హీరో కాదు, జస్ట్ వైస్ అడ్మిరల్ మాత్రమే. ఇక మఫీ వచ్చి డ్రాగన్ ని కిల్ చేయడానికి స్వాడ్ ని తీసి కిల్ చేస్తూ ఉంటుంది. అయితే ముందు చాప్టర్ లో డ్రాగన్ ట్రూత్ ని తెలుసుకున్నాడు కదా, దాని వల్ల డ్రాగన్ టోటల్ గా బ్రోకెన్ లుక్ లా కనిపిస్తాడు. ఇక్కడ డ్రాగన్ ని ఎవరు కూడా మాస్టర్ లాగా డిజైన్ చేయలేదు. బట్ స్టిల్ ఫేక్ ట్రైనింగ్ లో పీపుల్స్ ని గన్స్ తో షూట్ చేయకుండా ట్రాన్స్క్లైజర్ బుల్లెట్స్ తో షూట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేశాడు. ఇది మొరిన్స్ ఓపే చేయడానికి ఈజీ చేసింది. కానీ డ్రాగన్ మాత్రం ఇక్కడ మొరిన్స్ అంటే ఓన్లీ సెలెస్టియల్ డ్రాగన్స్ కి సర్వ్ చేయడానికి మాత్రమే రిలీజ్ అవుతాడు. తను వరల్డ్ యొక్క డార్క్ మాత్రమే చూడలేదు, అందులో పార్టిసిపేట్ కూడా చేశాడు. తను షాంక్స్ అండ్ శామ్రాక్ ని చూసాక వాళ్ళని సేవ్ చేయలేకపోతున్నానని, అలాగే ఈ గేమ్ లోని పీపుల్స్ ని సేవ్ చేయలేకపోయానని క్షమించమని చెప్తాడు. తను ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నా నాకు ఇలా జరగాల్సిందే, నేను కూడా ఒక క్రిమినల్ అని తను బిలీవ్ చేస్తాడు. అయితే ఇది డ్రాగన్ కి పనిష్మెంట్ మాత్రమే కాదు, దీనివల్ల తర్వాత ఏమవుతాడు, ఎలాంటి డెసిషన్ ని తీసుకుంటాడని చూపిస్తారు. ఇగ్నోరెన్స్ వల్ల తన రెస్పాన్సిబిలిటీని, అందులో ఉన్న ఇంటెన్షన్ తో ఎగ్జిక్యూట్ చేయడం పాసిబుల్ కాదని డ్రాగన్ కి బాగా తెలుసు. తను ట్రాన్స్వైజల్ బుల్లెట్స్ ని యూజ్ చేసి ఇన్నోసెంట్ పీపుల్స్ ని హర్ట్ చేశాడు. తను మొరిన్ అయ్యి పైరేట్స్ ని డిఫీట్ చేయాలనుకున్నాడు. కానీ తనే పైరేట్ లా మారిపోయాడు. బేసిక్ గా చెప్పాలంటే సెలెస్టియల్ డ్రాగన్ సివిల్ అని చెప్పాలా, లేదంటే పైరేట్స్ సీస్ రూల్ చేసి ఇంకా ఎక్కువ జనాల్ని హర్ట్ చేస్తారని చెప్పాలా, లేదా డ్రాగన్ తన లైఫ్ ఒకరికి ఈవిల్ అని యాక్సెప్ట్ చేసుకుంటాడా, లేదా బడ్డని వదిలేసి ఫ్రీ అవుతాడా? ఇక్కడ డ్రాగన్ గోట్ ఎందుకు అయ్యాడంటే ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేసే పిల్లల్ని సేవ్ చేయడంలో ముందుంటాడు. వన్ పీస్ లో పిల్లల్ని సేవ్ చేయడం అంటే ఫ్యూచర్ మీద బెట్ కట్టడం. ఇక్కడ శాంక్స్ అండ్ శామ్రాక్ సెలెస్టియల్ డ్రాగన్స్ కి కిస్ అయినా కూడా డ్రాగన్ వాళ్ళ పేట్ నుంచి ఫ్రీ చేయగలడు. ఒక మనిషి తను చేసిన తప్పును యాక్సెప్ట్ చేసి దానికోసం ఒకరి లైఫ్ ని ప్రొటెక్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. అలా డ్రాగన్ తను చేసిన క్రైమ్స్ ని యాక్సెప్ట్ చేసి మిగతా లైఫ్ అంతా ఒక బెటర్ అవుట్కమ్ ని క్రియేట్ చేయడం కోసం బ్రతుకుతూ ఉంటాడు. అందుకే తన లైఫ్ ని పణంగా పెట్టి వాళ్ళని సేవ్ చేయాలని అనుకుంటున్నాడు. తను జరిగిన దాన్ని మార్చలేడు, కానీ ఫ్యూచర్ ని చేంజ్ చేయగలడు. ఇది ఫ్యూచర్ లో డ్రాగన్ క్రియేట్ చేయబోయే ఆర్మీకి కోర్ గా ఉంటుందని బిలీవ్ చేయొచ్చు. డ్రాగన్ యొక్క ఫస్ట్ గోల్ ఏంటంటే షాంక్స్ అండ్ శామ్రాక్ ని వాళ్ళ ఫాదర్ నుండి ఫ్రీ చేయడం. డ్రాగన్ గాడ్ వ్యాలీ లో చేసిన పాపంకి ప్రాయశ్చిత్తంగా ఫ్యూచర్ లో రెవల్యూషన్ ఆర్మీని క్రియేట్ చేస్తాడు. అలాగే గార్బ్ సెలెస్టియల్ డ్రాగన్ జస్టిస్ ని కాకుండా తనకి తెలిసిన జస్టిస్ కోసం కోబీ లాంటి పర్సన్ ని ట్రైన్ చేస్తాడు. బట్ డ్రాగన్ ని మోసం చేశారని గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ ద్వారా రిలీజ్ అవుతాడు. ఇక్కడ మొరిన్స్ అంటే సెలెస్టియల్ డ్రాగన్స్ కి పనిచేయడం అని తెలుసుకొని మొరిన్స్ నుంచి క్విట్ అయిపోతాడు. దాంతో గార్బ్ అండ్ డ్రాగన్ పాత్ వరల్డ్ ని చేంజ్ చేయడానికి రెండు రకాలుగా ఉన్నాయి. ఇక చాప్టర్ లోకి వస్తే లక్కీగా డ్రాగన్ ఇక్కడ చనిపోలేదు. అప్పుడే డ్రాగన్ అక్కడికి వచ్చి మాఫీతో పాటు ఎంటైర్ ఫారెస్ట్ ని కట్ చేస్తాడు. తను లిటరల్ గా హగ్గా కట్ అయిపోతుంది. కానీ హోల్ నైట్స్ కి రీజనరేషన్ పవర్ ఉందని మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ తను యాక్చువల్ గా చావలేదు, కానీ ఇక్కడ యాక్చువల్ గా చనిపోయే ఛాన్స్ ఉన్న పర్సన్ వచ్చి బిగ్ మామా. దాంతో వైట్ బియర్డ్ మీద యాంగ్రీ అవుతుంది. అయితే గాడ్ వ్యాలీలోకి ఓన్లీ రాచర్ పైరస్ అండ్ రాక్స్ పైరస్ మాత్రమే కాదు, టోర్నమెంట్ ప్రైజెస్ కోసం ఇంకా చాలా క్రూస్ కూడా వచ్చాయి. వాళ్ళు ఫేమస్ అవడానికి అన్ని క్రూస్ కలిసి రాక్స్ పైరస్ మీద అటాక్ చేస్తారు. కానీ డ్రాగన్ మాత్రం వాళ్ళ ముందున్న బిగ్ మామా అండ్ వైట్ బియర్డ్ ని చూస్తూ ఏంటి వీళ్ళు ఎంతున్నారని షాక్ అయిపోతాడు. ఇక్కడ డ్రాగన్ ఏజ్ వచ్చి 17 years మాత్రమే. తను నేవీలో కొత్తగా జాయిన్ అయ్యాడు. అయితే తన మీద హోలీ నైట్స్ అటాక్ చేసిన సర్వైవ్ అయ్యాడు. ఇది ఒక మిరాకిల్ లా ఉంది. ఈ బ్యానర్ లో డ్రాగన్ వన్ పీస్ వాళ్ళలోనే పీక్ పవర్ ని విట్నెస్ చేశాడు, ఎస్పెషల్లీ హోలీ నైట్స్ పవర్స్ ని. అయితే అది యాక్సిడెంటల్ కాదని చాలా క్లియర్ గా చూపించారు. ఎందుకంటే డ్రాగన్ ఆల్మోస్ట్ 40 years నుంచి పేషెంట్ గా వెయిట్ చేసి మొరిస్మా మీద అటాక్ చేయడానికి పవర్స్ ని గ్యాదర్ చేశాడు. అయితే డ్రాగన్ ఇక్కడ బిగ్ మామ్ అండ్ వైట్ బియర్డ్ ని మాత్రమే కాదు, సీగా అండ్ కైడోన్ కూడా చూశాడు. వాళ్ళు పక్కన పైరట్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ కేయాస్ ని యూజ్ చేసుకుని డ్రాగన్ ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. బట్ ఇక్కడ మేఫీ హీల్ అయ్యి శామ్రాక్ ని తీసుకుంటుంది. అయితే డ్రాగన్ గ్రౌండ్ మీద పడిపోవడం వల్ల తన హ్యాండ్ లో ఉన్న షాంక్ గ్రౌండ్ మీద పడి తన హెడ్ కి ఇంజరీ అవుతుంది. ఇక అప్పుడే గార్బ్ ఎంట్రీ ఇస్తాడు. తన ఐస్ ఆటోమేటిక్ గా బిగ్ మామా, కైడో, వైట్ బియర్డ్ మీదకి వెళ్తాయి. అది వాళ్ళు కూడా చూసి గార్బ్ తో ఫైట్ చేయడానికి ఇది టైం కాదని అక్కడ నుంచి పారిపోతారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా మంది చూసి గార్బ్ 3 అంకోస్ కన్నా స్ట్రాంగ్ అని చెప్తారు. దానివల్ల బ్యాక్ లో స్కార్ లేదని చెప్పిన వైట్ బియర్డ్ స్కిన్ పాడు చేస్తుంది. బట్ మీరు 1 hour లో చూసుకుంటే ఆ
హాకిన్ అక్కడ చూసి లూఫీ అండ్ జోరో పారిపోవడం చూసాం. దానికి అర్థం వచ్చి లూఫీ అండ్ జోరో కన్నా హాకిన్ స్ట్రాంగ్ కాదు కదా, ఇది ప్లాన్ లో ఒక పార్ట్ మాత్రమే. అలాగే ఓల్కేక్ ఐలాండ్ లో స్టార్ట్ బిగ్ మామ్ ని చూసి పారిపోతాడు. అంటే లూఫీ వచ్చి పర్మనెంట్ గా బిగ్ మామ్ కన్నా వీక్ అన్నా కాదు, ప్లాన్స్, స్ట్రాటజీస్, సిచ్యువేషన్స్ ఇవన్నీ వస్తాయని వాడ క్లియర్ గా చూపించాడు. గాడ్వాల్లో వైట్ బీర్డ్ గోల్ వచ్చి గాబ్తో ఫైట్ చేయడం లేదా, మురియన్స్ తో ఫైట్ చేయడం కాదు, షేకీని సేవ్ చేయడం, అలాగే ట్రెజర్ ని హంట్ చేయడం. సో షేకీ లైఫ్ డేంజర్ లో ఉంటే వైట్ బియర్డ్ గాడ్తో ఫైట్ చేసి తన టైం ని వేస్ట్ చేసుకోవడం అంటే తనకున్న టైం ఎవరు ఉండరు. ఒకవేళ వైట్ బియర్డ్ గాడ్తో ఫైట్ చేస్తే షేకీ పరిస్థితి ఏంటి? అప్పటికే సమ్మనర్ తనని 5 times స్లాష్ చేసి తనని కిల్ చేసేవాడు. ఇక వైట్ బియర్డ్ తన కోసం వచ్చేసరికి తన ప్రాణాలు పోయి షేకీ బాడీ మాత్రం మిగులుతుంది. ఇక చాప్టర్ లోకి వస్తే నెక్స్ట్ మ్యాన్ లో ఓడా గార్ప్కి డీమన్ లెవెల్ హైప్ ఇచ్చాడు. గార్ప్ వాళ్ళని ఫాలో చేస్తుంటే బిగ్ మా జూయిస్ అండ్ ఫైర్ కంపోతో తన మీద అటాక్ చేస్తుంది. అది డైరెక్ట్ గా గార్పుకి తెలుతుంది. థ్రిల్లర్ బార్ కార్క్ లో జోరో కోమా లూఫీ పైన్ ని తనకి ఇచ్చినప్పుడు ఏం జరగలేదని చెప్తాడు కదా, లిటరల్లీ అలాంటి గూస్ బంప్స్ ని ఇస్తుంది. ఇక గార్ప్ అటాక్ ని తీసుకొని దీన్ని ఫైర్ అంటారా, దీంతో నా మీద స్క్రాచ్ కూడా పెట్టలేకపోయాని చెప్తాడు. చూస్తుంటే చాప్టర్ 708 లో చింజో చెప్పింది కరెక్ట్. పైరట్స్ కి గార్ప్ నిజంగానే ఒక డీమన్. ఈవెన్ తన పవర్స్ ని చూసి నాన్న అది నువ్వేనా అని తన కొడుకే షాక్ అయిపోతాడు. నిజంగా చెప్తున్నా, మొరిన్స్ లో స్ట్రాంగెస్ట్ మొరిన్ వచ్చి గార్ప్, అందులో ఏ డౌటు లేదు. నెక్స్ట్ చాప్టర్ లో ఇంకా క్రేజీ ఫేస్ ను చూడొచ్చని అనిపిస్తుంది. ఇంకో పక్క మ్యాఫీ వచ్చి ఇక డ్రాగన్ చనిపోయి ఉంటాడని డెసిషన్ తీసుకొని తనకి మిషన్ ఇచ్చిన పర్సన్ తో బేబీ నా దగ్గర చాలా సేఫ్ గా ఉన్నారని చెప్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గార్లింగ్ ట్విన్స్ అని తనకి తెలియదు. ఇక అవతలి పర్సన్ ఓకే గార్లింగ్ కి తెలిసే లోపే తనని తీసుకొచ్చామని చెప్తాడు. సో నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ చాప్టర్ లో డ్రాగన్ కి ఒక చెస్ట్ లో డెవిల్ ఫ్రూట్ దొరుకుతుంది. ఆ తర్వాత షాంక్స్ ఆ చెస్ట్ లోపల వదిలేసి వెళ్ళిపోతాడు. మీకు తెలుసా డ్రాగన్ బర్త్డే వచ్చి October 5th. అప్పుడే నెక్స్ట్ చాప్టర్ కూడా రిలీజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ వీక్ డ్రాగన్ డే. వన్ పేజ్ లోనే డ్రాగన్ క్యారెక్టర్ వచ్చి గ్రేటెస్ట్ క్యారెక్టర్. దానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈ వీడియోని చూసిన వాళ్ళకి థ్యాంక్స్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye.